యూ షో దట్ యూ హ్యావ్ ఫెయిత్ టువర్డ్స్ గాడ్? నా జీవితంలో నాకు విశ్వాసం ఉంది, నేను ఆ వాగ్దాన స్థలానికి వెళ్తాను అని దేవుడు నాకు వాగ్దానం ఇచ్చిన వాగ్దానము నెరవేర్పులోకి దేవుడు తీసుకొస్తాడు అనే విశ్వాసము నాకుందని మనం ఎలాగ కనపరుస్తాం తెలుసా? మన సిద్ధపాటు. నమ్ముతున్నారా? యువర్ ప్రిపరేషన్ షోస్ యువర్ ఫెయిత్. The moment you say that you're preparing or you're prepared is saying that God, I'm ready Lord, I'm ready to come into the promised land. నువ్వు ఇచ్చిన వాగ్దాన స్థలంకి నేను అడుగు పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నానయ్యా అని కనపరచడమే సిద్ధపాటు. అబ్రహాము సిద్ధపరిచాడు. ఏంటిది? బలి. ఆ బలి ఇస్సాక్ని అర్పించడానికి అంతా కూడా సిద్ధపరిచాడు. నోవా ఓడని కట్టాడు. వర్షము రాకముందే ఓడని కట్టాడు. అంటే సిద్ధపరిచాడు. అంటే ఏం చూపించాడు? తన విశ్వాసాన్ని కనపరిచాడు. ఈరోజు దేవుడు, లేకపోతే నేను మిమ్మల్ని అడుగుతున్నానండి, దేవుడు మీకు ఇచ్చిన వాగ్దాన స్థలము, ఆ వాగ్దాన భూమి, లేకపోతే వాగ్దానము నెరవేరుస్తాడు అని తెలుసు. ఎందుకంటే ఆయన మాట గద్దించిపోదు. కానీ ఆన్ ది లెవెల్ ఆఫ్ 1 to 10, వాట్ ఈస్ యువర్ ప్రిపరేషన్ లెవెల్? ఎక్కడలో ఉన్నారు? మొదట్లో ఉన్నారా? రెండోలో ఉన్నారా? 5లో ఉన్నారా? లేకపోతే 9లో ఉన్నారా? 9లో ఉన్నారంటే దేవుడు తలుపులు అతి త్వరలో తెరుస్తున్నాడండి. హల్లెలూయా. హీ విల్ ఓపెన్ ద డోర్స్. హీ విల్ ఓపెన్ ద డోర్స్. బట్ ఆర్ యు రెడీ? ఈరోజు మన విశ్వాసాన్ని దేవునికి కనపరచాలి అని అంటే దేవుడు మన సిద్ధపాటుని అడుగుతున్నాడు. 3 రోజుల్లో మీరు కనాను దేశంలోకి అడుగు పెడతారు. ఈరోజు మీకు 3 రోజులు పట్టచ్చేమో మీ సిద్ధపాటును బట్టి, లేకపోతే 3 నెలలు పట్టచ్చేమో మీ సిద్ధపాటును బట్టి, లేకపోతే 3 సంవత్సరాలు పట్టచ్చేమో మీ సిద్ధపాటును బట్టి. ఇట్ ఈస్ యువర్ ప్రిపరేషన్ దట్ మేక్స్ గాడ్ ఓపెన్ డోర్స్. మన సిద్ధపాటును బట్టి. కానీ దేవుడు ఒక ప్రవచన పూర్వకంగా చెప్పమంటున్నాడు. ఏంటిదంటే, యువర్ టైమ్ ఈస్ కమింగ్ సూన్. ద డే దట్ యు ఎంటర్ ఇన్ టు ద ప్రామిస్ ల్యాండ్ ఈజ్ వెరీ నియర్. వాగ్దాన భూమి, లేకపోతే మీ వాగ్దానపు నెరవేర్పు అతి త్వరలో ఉంది. కానీ మీరు సిద్ధపడాలి. సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? ఒకవేళ సిద్ధంగా లేని ఎడల వెంటనే మీరు నో మోర్ డిస్ట్రాక్షన్స్, నో మోర్ వాచింగ్ ఫాల్స్ మూవీస్, సినిమాస్, ఇవి అవి హ్యూమర్, కామెడీ, సోషల్ మీడియా, ఇంటర్నెట్, టీవీ, స్నేహితులు, బంధువులు, పెళ్ళిళ్ళు, ఇవి అన్నీ కూడా మన పిలుపు నుండి మనకి డిస్ట్రాక్షన్స్. మన దృష్టి, మన దర్శనము, విజన్ నుండి డిస్ట్రాక్షన్స్. ఇలాగ తిన్నగా వెళ్ళాల్సిన వారం ఇటు అటు ఇటు అటు ఇటు అటు. ఇశ్రాయేలీ లాగానే 11 రోజులు చేరగలుగుతారంట. 40 సంవత్సరాలు పట్టిందంట. వారి సన్గుడు బట్టి, కొనుగుడు బట్టి, వారి పాపాలు బట్టి, అన్నిటిని బట్టి. ఈరోజు మన జీవితాల్లో కూడా గాడ్ ఇస్ సేయింగ్ యు ఆర్ సో క్లోజ్, బట్ యువర్ డిస్ట్రాక్షన్స్ ఆర్ టేకింగ్ యూ ఫార్ ఫ్రమ్ గాడ్, ఫార్ ఫ్రమ్ యువర్ ప్రామిస్డ్ ల్యాండ్. ఏంటది మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేస్తుందండి? ఎంతోమంది ఫోన్స్లో చాలా గంటల తరబడి మాట్లాడుతూ ఉంటారు స్నేహితులతో, స్నేహితురాలతో, లేకపోతే బంధువులతో. దయచేసి మీకు ఒక విన్నపం, వన్ స్మాల్ రిక్వెస్ట్, డోంట్ స్పెండ్ టూ మచ్ టైమ్ ఆన్ ఫోన్ కాల్స్. అవసరం లేదండి. ఇట్స్ నాట్ వర్త్ ఇట్. నిజంగా సహాయం కోసము మీరు ఎవరికైనా మీరు మాట్లాడుతున్నారు, లేకపోతే దేవుని మాటలు చెప్తున్నారు, లేకపోతే వారు చావు బ్రతుకుల్లో ఉన్నారంటే, మానసికంగా చాలా కృంగిపోయి ఉన్నారంటే వారితోటి మీరు సమయం గడపండి. కానీ వీరి మాటలు, వారి మాటలు, కొండాలు, గాసిప్స్, లేకపోతే చూడు ఆ బంధువులు ఇట్లా చేస్తారు, ఇంత బంగారం ఇచ్చారంట, ఇన్ని స్థలాలు కొనుక్కున్నారంట, ఈ పొలాలు కొనుక్కున్నారు. అవసరం లేదండి. నా దేవుడు భూమి ఆకాశాల్ని సృజించిన దేవుడు నాకు ఇవ్వడా ఇస్తాడా? ఇట్ డజంట్ మ్యాటర్. డోంట్ టాక్ అబౌట్ చీప్ థింగ్స్ దట్ పాస్ అవే. క్షణికమైన వాటి కోసము మాట్లాడి సమయాన్ని వృధా చేసుకుంటూ దేవునితోటి, లేకపోతే మీ దృష్టి వాగ్దాన భూమికి మీరు చేరకుండా ఇవన్నిటిని దయచేసి విడిచిపెట్టండి. ఫోన్ కాల్స్ కానివ్వండి, సమయం స్నేహితులతో గడపటం కానివ్వండి. అట్లా అని మొత్తానికి అసలు కట్ ఆఫ్ చేయమనట్లేదు. దే షుడ్ బి ఎ లిమిట్, బౌండరీస్. అన్నిటికీ కూడా సరిహద్దుల్ని పెట్టండి. రోమిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయము 17 నుండి 18 వరకు. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఈలాగు ఉండనని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అతను నిరీక్షణ కలిగి నమ్మెను. ఆఖరిగా నేను చెప్పదలుచుకుంది ఏంటిదంటే,
యూ కెనాట్ స్టెప్ ఇన్ టు ద ప్రామిస్ ల్యాండ్ విత్ అన్ ఓల్డ్ మైండ్ సెట్. నమ్ముతున్నారా? నూతన వాగ్దానపు భూమిలోకి అడుగు పెట్టాలంటే పాత ఆలోచనలు, పాత వ్యక్తిత్వాలు, పాతవి అవన్నీ మోసుకుంటూ మీరు ఆ నూతన వాగ్దాన భూమిలోకి అడుగు పెట్టలేరు. మీ తల్లిదండ్రులకి పని చేసింది, మీ తల్లిదండ్రులకి సహాయపడింది మీకు సహాయపడదు. నాకు ఇలాగ ఉండిందిరా, నీకు కూడా అలాగనే ఉంటుంది అని చెప్తూ ఉంటారు. నో, డజంట్ వర్క్ దట్ వే. చూడండి, ఇట్ డజంట్ వర్క్ దట్ వే. వారిలో నుండి మనము మంచి సారవంతమైనవి నేర్చుకోవచ్చు, కరెక్ట్, దానికి అసలు జ్ఞానము అవంతా మనం సంపాదించుకోవచ్చు. కానీ నేను చిన్నగా ఉన్నప్పుడు ఇది చేస్తాను, నువ్వు కూడా అలాగ చేయి. మన్నా ఆ రోజు కురవబడ్డది. ఎందుకు? వాళ్ళు మన్నా కోసం ఎదురు చూసేవారండి. పొద్దున్న లేసిందే అక్కడ నుండి వస్తుందా అలాగ పడతా అంటే చూస్తూ ఉండేవాళ్ళు అనమాట. కానీ అదే వాళ్ళు ఈ కనాను దేశంలో అడుగుపెట్టిన తర్వాత అదిగో మన్నా వస్తుంది, వెయిట్ చేయి, చూడు అని అంటే, ఒకవేళ మీరు నిజంగా అక్కడ నిలబడి చూస్తూ ఉంటే మన్నా పడుతుందా? పడదు. బికాజ్ ఇట్ హస్ స్టాప్డ్. దట్ ఈస్ అన్ ఓల్డ్ మైండ్ సెట్. ఒకప్పుడు నీకు సహాయపడింది, కానీ ఈ వాగ్దాన భూమిలోకి అది అవసరం పడదు. డోంట్ స్టెప్ ఇన్ టు ద ప్రామిస్ ల్యాండ్ విత్ అన్ ఓల్డ్ మైండ్ సెట్. ఒకవేళ వాళ్ళకి మూఢనమ్మకాలు ఉంటాయో, లేకపోతే ఇది చేయి, ఇదే పద్ధతి ఫాలో అవ్వాలి అని చెప్తూ ఉంటారేమో, లేకపోతే ఇలాగనే ఉండాలని చెప్తూ ఉంటారేమో, కానీ నీకు పని చేసింది, నీకు సహాయపడింది నాకు చేయదు. దేవుడు నూతనముగా, నూతన రీతిగా సహాయం పంపించే దేవుడు. మీ తల్లిదండ్రులకు చేసిన సహాయమే మీకు చేస్తారా? దానికి రెండంతలు చేయొచ్చేమో, కానీ హీ విల్ నెవర్ డూ ద సేమ్ థింగ్స్. అబ్రహాంకి చేసిన రీతిగా ఇస్సాకుకి చేస్తారా? లేదే. ఇస్సాకుకు చేసిన రీతిగా యాకోబ్కి చేస్తారా? లేదు. యాకోబ్కి చేసిన రీతిగా యోసేఫ్కి చేస్తారా? లేదు. ఈజ్ ద గాడ్ ఆఫ్ అబ్రహాం, ఐజాక్, జేకబ్, జోసెఫ్, ఎవ్రీబడి. కానీ దేవుడు ఒక్కరికి చేసిన సేమ్ రీతిగా అందరికీ, వారి కుటుంబాన్ని, వారి పిల్ల అట్లా కాదండి. ఆశీర్వాదాలు ఉంటాయి, కానీ సేమ్ కైండ్ కాదు. ఈరోజు వాగ్దాన భూమిలోకి అడుగు పెట్టాలంటే ఆ పాత ఆలోచనలు, పాత స్వభావము, పాత మూఢనమ్మకాలు, పాత వ్యక్తిత్వాలు, పాత బలహీనతలు అవన్నీ మోసుకుంటూ వెళ్ళారనుకోండి, అది వాగ్దాన భూమి అవ్వచ్చు, కానీ మీ జీవితం మాత్రం ఏది కూడా బాగుపడదండి, బాగుపడదు. అదే జీవితం, అదే కష్టం, అదే నష్టం, అదే బానిసత్వము, అదే వేదన, అదే సనుగుడు, అదే గొనుగుడు ఉంటుంది. యూ హ్యావ్ టు రెన్యూ యువర్ మైండ్. యోసేపు 7 సంవత్సరాలది ముందుగానే స్టోర్ చేసి పెట్టుకున్నాడు ఆ ధనధాన్యాలన్నీ. ఎందుకు? విశ్వాసాన్ని కనపరిచాడు. ఈరోజు మన జీవితంలో సిద్ధపాటుకి సూచన ఏంటి తెలుసా? నా దేవుడు ఆ వాగ్దాన భూమికి నన్ను తప్పక నడిపిస్తాడు, నేను సిద్ధపడుతున్నాను. ఆమెన్.